ఇప్పుడు ఒక విషయం చెప్దామని, కన్ను మరియు ఈ కాలంలోని మనం చేస్తున్న పనులు దాని కన్ను మీద ఉండే ప్రభావం అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మీరు కొంచెం చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది రాకెట్లు అనేవి అమ్మో చాలా ముఖ్యం. అందరూ కలిసి మన భూమిని వదిలేసి మార్స్ ప్లానెట్కి వెళ్ళిపోవాలి, చంద్రమండలంకి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ అమ్మో ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం అండి. ఇవన్నీను చాలా ముఖ్యం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, రెండవ విషయం ఏంటంటే, ఇది కంప్యూటర్. అమ్మో అందరూ కంప్యూటర్లో చూసి, మొబైల్ ఫోన్లో చూసి, ఆ స్విగ్గీ జొమాటో అవన్నీ చూసి, అవన్నీ ముఖ్యమైన పనులు, చాలా ఉత్తమమైన పనులు అన్నమాట. కంప్యూటర్ ఉద్యోగాలు చేయడం, కంప్యూటర్లో ఉండడం, కంప్యూటర్ని ముఖ్యంగా అలా చూడడం, ఇంకా అన్నీ చేయడం అన్నమాట. ఇది కూడా ఒక రకమైన అద్భుతమైన పనులు అన్నమాట, ఉత్తమమైన పనులు ఇవన్నీను. ఈ విధంగా ఏంటంటే మొత్తం అన్నీ ఇప్పుడు మనం చేస్తున్న మామూలు పనులు కూడా, చదువులు, ఇంకా అన్నీ ఏంటంటే ఈ కంప్యూటర్ దానికి లంక పెట్టేస్తున్నాం. దాని తర్వాత ఇంకా ఆకాశయానం అన్నిటికీ కూడా ఈ కంప్యూటర్ విజ్ఞానం ఉండాలి, అన్నిటికీ కూడా చేస్తున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా ఏఐ అనేది వచ్చింది, అన్నిట్లోని కూడా ఏఐ అనేది ఉండాలి, ఇది అది అని అందరూ అంటున్నారు అనమాట. ఇదంతా బాగానే ఉన్నది, అందరికీ చాలా ప్రోత్సాహం అనేది చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఒక పొరపాటు అనేది జరుగుతుంది, అది ఒకసారి చెప్తాను వినండి. ఇప్పుడు నేను చూస్తునేటప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు చూసినప్పుడు ఒక 2-3 ఉండేవారండి కళ్ళజోడు పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే పిల్లల్లోని 60% మంది ఉంటున్నారు అన్నమాట కళ్ళజోడు పెట్టి. మీరు కూడా వీధుల్లోని అలా నడిచేటప్పుడు చాలామంది చూసే ఉంటారు. 10 మందిని చూస్తే 6 దాకా కళ్ళజోడుతో ఉన్నారు ఇప్పుడు. అండ్ 60 సంవత్సరాలు బయటన వాళ్ళని వదిలేస్తే చిన్నపిల్లలు కూడా ఇలాగా ఉన్నదన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది ఇలాగా అనేది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తాను. ఇది ప్రకృతి విరుద్ధమైన పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి చెప్తాను చూడండి ఏం జరుగుతుందని. ఈ విషయం గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, పిల్లలకు కూడా వస్తున్నది అనమాట. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తాను చూడండి ఒకసారి. ఇది చూశారు కదా ఈ బొమ్మ అనేది, మీకు కనబడుతుందా బొమ్మ? ఆ బొమ్మ వెనకాతల ఏమున్నదో చెప్పండి. ఇక్కడ బాక్స్ అనేది ఉంది, కానీ దాని వెనకాతల కూడా ఇంకోటి ఉందన్నమాట. కనిపెట్టగలుగుతున్నారా? మీకు కనబడటం లేదు కదా, ఎందుకంటే నేను బాగా దీన్ని కదిలిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీని వెనకాతల అనేది ఈ బొమ్మ ఉందన్నమాట. దీని వెనకాతల ఈ బొమ్మ అనేది ఉంది. అది దీన్ని ఏమంటారంటే రీఫ్రెష్ రేట్ అంటారంటే. రీఫ్రెష్ రేట్ అంటే ఏంటంటే, మన మొబైల్లోని ఇలా చూసేటప్పుడట ముందు ఇలా బొమ్మ కనబడుద్దట, తర్వాత ఇలా మూయబడుతుంది. బొమ్మ కనబడుద్ది, బొమ్మ వస్తుంది, బొమ్మ వస్తారు, బొమ్మ కనబడుద్ది, బొమ్మ వస్తారు, బొమ్మ కనబడుద్ది, బొమ్మ వస్తారు. ఈ విధంగా 60 సార్లు మూసి తెరిచి ఉంటే అది మామూలు ఫోన్ అంట. కొంచెం పెద్ద ఫోన్లు ఉంటాయి కదా, అది ఐఫోన్, పెద్ద ఫోన్లని, ఆ ఫోన్లని 120 సార్లు అంట ఇలాగ వస్తుందంట. అప్పుడంట చాలా బాగా నడుస్తున్నట్టు మనకి అనిపిస్తుంటుందంట, మనకు తెలుస్తుంటుందంట అది బాగా ఉన్నట్టు. ఇవి ఉత్తమమైన ఫోన్లు అనేవి ఇవన్నమాట. 120 రిఫ్రెష్ రేట్. ఇంకా కంప్యూటర్ మానిటర్ కూడా ఇలాగేనండి, 120 సార్లు ఇలా కొడుతుంటుంది అనమాట. అప్పుడే మనకి ఆ బొమ్మ అనేది అలా కనబడుతుంది అనమాట. అది దీన్ని రిఫ్రెష్ రేట్ అంటారు. ఇది ఏమవుతుందంటే, ప్రకృతి విధంగా మీరు చూస్తే ఏగ అనేది ఉంటుంది కదా, ఏగ అనేది ఇలా కనబడుతుంది అండి మన కంప్యూటర్ది. ఎందుకంటే ఏగ చూడగలదంట. ఇప్పుడు నేను కదిలిస్తున్నాను కదా నలుపుది, 120 సార్లు కదిలినప్పుడు మనం చేయలేము, కానీ ఏగకు మాత్రం కనబడుతుందంట. ఈగ 300 పైన ఉంటే ఈగని కన్నును కూడా మోసం చేయవచ్చు అంట. లేకపోతే మామూలుగా అయితే మాత్రం మనకి మాత్రం కనబడదు, కానీ ఈగ కనబడుతుందంట. ఇది
ప్రకృతిలో ఎలా ఉంటుందని అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. కానీ ఇది నిజంగా ఇప్పుడు మనకి ఇది కదులుతుంది కదా, ఇది బొమ్మ, ఇది కదులుతుంది, దీన్ని చూడగలదు అనమాట ప్రకృతి. కానీ ఇలా మోసం అనేది చేయడమే ప్రధాన లక్ష్యం కింద పెట్టుకుంటే ప్రకృతి అనేది దాన్ని ఏ విధంగా మార్చుకోగలదు? మన కన్నుని మోసానికి మార్చలేదు కదా. అందరూ కంప్యూటర్ చూడాలి, కానీ కంప్యూటర్ అనేది ఒక మోసం. ఒకటి నిజంగా ఏం జరుగుతుందో అది చూపించగలదు ప్రకృతి ఇలాగా నెమ్మదిగా. కానీ ఇలాగ 368 సార్లు అది కదులుతుంటే సినిమాలా కనబడాలి అని అంటే అది మోసం కదా. ఇది ప్రకృతి విరుద్ధం అనమాట. ప్రకృతి విరుద్ధం కాబట్టి ప్రకృతి ఏం చేయలేదు. దీన్నే నేను ChatGPT వాటన్నిటిని అడిగితే ముందు తరాల వారికి కొంచెం కన్ను మందగించవచ్చు అని చెప్పిందండి. అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది పుట్టే పిల్లలకు కూడా కళ్ళు కొంచెం చూపు తగ్గుతుంది, దానివల్ల కొంచెం ఇలా కళ్ళజోడు వస్తుంది. ముందు తరాల వారికి కూడా ఇలాగా వస్తున్నది అని చెప్పారనమాట. కళ్ళజోడు వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే కనుచూపు మందగిస్తుంది, దానివల్ల ప్రమాదం వస్తుంది అని చెప్పి. ప్రమాదమైనా కొంచెం మందిగా కళ్ళజోడు అందరూ పెట్టుకోవాలి అని చెప్పేసి. వాళ్ళ కళ్ళజోడు పెట్టుకోవడం బాగానే ఉంది. అయితే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ రాకెట్లు ముఖ్యం, కంప్యూటర్లు ముఖ్యం, ఇది ముఖ్యం, అది ముఖ్యం, అన్నీ ముఖ్యం అని అంటారు. కానీ ఇలాగా ఏళ్ళు గడుస్తున్న కొద్దీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన కన్నండి. దానికన్నా ముఖ్యం ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే మనం చూసే ప్రపంచం అనేదే కన్నుతో చూస్తాం అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది కన్ను అనమాట. అది అర్థమవుతుందన్నమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని మందికి ఇప్పుడు ఏంటంటే 1,000 మందిలోని కొంతమందికి ఏమో కొన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. ఇలాగ వీళ్ళందరినీ తీసి కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారు. ఎందుకంటే ఈ కంప్యూటర్లు, ఈ మొబైల్ ఫోన్స్, ఈ కరెంటు వీటికి లేకుండా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు మాత్రమే నుంచి మిగిలిన వాళ్ళందరినీ ఏమైనా చేయడానికైనా ప్రయత్నం చేస్తారనమాట కొంతమంది. ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకంటే కన్ను అనేది రాకెట్లు చేసాము, చంద్రమండలంకి వెళ్ళిపోయాం, ఆకాశం మీదకి వెళ్ళిపోయాం, ఇక్కడికి వెళ్ళిపోయాం, ఇక్కడ బాంబులు వేసాం, అక్కడ బాంబులు వేసాం, అన్నీ ముఖ్యమే. కానీ కన్ను దగ్గరికి వచ్చేసరికి కన్ను ముఖ్యమా, చంద్రమండల యానం ముఖ్యమా అంటే కన్నే ముఖ్యం అనమాట. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఎప్పుడైతే విన్నాను నేను. అది కన్ను అనేది చాలా ముఖ్యం అనమాట. ఇలాగా జరుగుతుందండి. ఇదే సమస్య అనమాట. ఈ విధంగా చాలామందికి జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మనం ఆపలేం దీన్ని. ఎందుకంటే అన్నీ ఇలాగా కలిసిపోయి ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఆపలేం కాబట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి ఎలా అనేది. ఇది ఇంకా మన సినిమాలు చూస్తాం కదా, సినిమాలు కూడా అలాగే 24 బొమ్మలు అంట. ఒక సెకండ్కి 24 బొమ్మలు కదిలితే అప్పుడు మనకు సినిమా వచ్చినట్టు చూపిస్తారట. అలాగా బొమ్మ 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 కదులుతుంటే అది దొంగ పనే అనమాట. ఇటువంటి పనులన్నీ చేసేటప్పుడు మోసం అనేది ప్రకృతి సహించదండి. అంటే మనం ప్రకృతి పరంగా చూసుకుంటే ప్రకృతి అనేది మోసం అనేది ఉండదు, ఏదైనా తిన్నంగా ఉంటుంది అనమాట. ఈ ప్రకృతి విరుద్ధమైన పనుల్లో ఇది ఒకటి. ఇంకొక ప్రకృతి విరుద్ధమైన పని ఉంది, అది తర్వాత చెప్తాను. అది మన మాత్రల గురించి అనమాట, మందుల గురించి అనమాట. ఈ విధంగా ఏమవుతుందని అంటే చాలా రకాల ఆలోచనలు అనేవి వస్తాయన్నమాట కొంతమందికి. దాని తర్వాత ఇప్పుడు చాలా ప్రమాదాలు అనేవి జరగవచ్చు అనమాట ముందు తరాల వారు అందరికీ.